I remember when I left the Navy in 1966. నాకు జ్ఞాపకం ఉంది 1966 సంవత్సరంలో నౌకాదళాన్ని నేవీని వదిలిపెట్టేసినప్పుడు I was not married. అప్పుడు నాకు పెళ్లి కాలేదు. And I had given up all my money for God's work. నా దగ్గర ఉన్న డబ్బంతా దేవుని సేవకి ఇచ్చేసాను. Had nothing in my bank account. ఇంకా నా బ్యాంకులో డబ్బే లేదు. I said, Lord, I'm coming to serve you with empty hands. ఓ ప్రభువా, ఇప్పుడు ఖాళీ చేతులతో నీ సేవ చేయడానికి వస్తున్నాను. And my calling is primarily to serve in the villages among the poor, not among the rich people in the cities. నాకున్నటువంటి పిలుపు ఏమిటంటే పట్టణాల్లో ఉన్నటువంటి ధనికుల దగ్గర సేవ చేయటం కాదు, గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి ప్రజల మధ్యలో సేవ చేయాలని ప్రభు నన్ను పిలిచాడు. And of course God has taken me to some cities, but still most of our work is in the villages. అయితే దేవుడు నన్ను కొన్ని పట్టణాలకు తీసుకెళ్లాడు, కానీ నా సేవలో అధిక భాగము ఈ పేద ప్రజల మధ్యలో గ్రామాల్లో చేసిన సేవ. And I said to the Lord then, అప్పుడు నేను ప్రభుతో అన్నాను, that is 47 years ago. అంటే 47 సంవత్సరాల కిందట. I said, Lord, if I don't have a place to live, ఓ ప్రభువా, నేను నివసించడానికి నాకు ఏ స్థలం లేకపోయినా, this is the truth, this is what I told the Lord. ఇప్పుడు నేను ప్రభుతో ఇలా చెప్పాను, సత్యం ఇది. If I don't have a place to live, నేను నివసించడానికి స్థలం లేకపోతే I will sleep in the railway station. నేను రైల్వే స్టేషన్ లో ఉంటాను. But I will serve you. అక్కడే ఉండి నిద్రపోతాను, కానీ నేను సేవిస్తాను. I will never tell my needs to any human being. నా అవసరతల గురించి ఏ మనిషికి ఎప్పుడు నేను చెప్పను. I want you. నీవే నాకు కావాలి. I want to serve you. నేను నీ సేవించాలని కోరుతున్నాను. I don't want any earthly comfort. నాకు ఈ భూ సంబంధమైన సుఖ సౌఖ్యాలు ఏమీ అక్కర్లేదు. If you give me food, I eat it. నువ్వు నాకు ఆహారం పెడితే తింటాను. And if I don't get proper food, that's also okay. నాకు ఆహారం లేకపోయినా ఓకే, పర్వాలేదు దాని గురించి. And I don't want any comfort. నాకే సుఖ సౌఖ్యాలు అక్కర్లేదు. God has given me many comforts, that is another thing. అయితే దేవుడు అనేకమైనటువంటి సౌఖ్యాలు ఇచ్చాడు, అది వేరే సంగతి. I never wanted them. అయితే అవి కావాలని ఎప్పుడు అనుకోలేదు. Today if he takes it all away, that's also all right with me. ఇప్పుడు కూడా ప్రభు అవన్నీ తీసివేసినా గానీ నాకు దాని గురించి మనసు లేదు. Because I am a worshipper. ఎందుకంటే నేను ఆరాధించేవాడిని. I'm not a preacher, I'm a worshipper. నేను ప్రసంగికుడిని, బోధకుడు కాదు, నేను ఆరాధించేవాడిని. And from my worship I preach. నా ఆరాధన నుంచే నేను బోధిస్తాను. And what I say to the Lord, I say that almost every day. నేను ప్రభుతో అప్పుడు ఏం చెప్పానో ఇంచుమించు ప్రతిరోజు అదే చెప్తున్నాను. Lord, I desire nothing on earth but you. ప్రభువా, ఈ భూమి మీద నీవు తప్పితే నాకు ఇంకేం అక్కర్లేదు. And I get to heaven. నేను పరలోకానికి వెళ్ళినప్పుడు I'm not going to look at the streets and the gates, I'm going to look at you. అక్కడ ఉన్నటువంటి బంగారు వీధులు, ముత్యాల గుమ్మాలు ఇవే చూడను, నిన్నే చూస్తాను, నువ్వే కావాలి నాకు. That is worship. అది ఆరాధన.